నేను నా ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను, హైప్ ఉన్న మూవీస్ ఆడతాయేమో కానీ ఓవర్ హైప్ ఉన్న మూవీస్ అస్సలు ఆడవని. హాయ్ గైస్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు లోకు సినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఈ మూవీ రిలీజ్కి ముందు వీళ్ళు చేసే హడావిడి అయితే మామూలుగా లేదనమాట. ఐ హోప్ నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థం అవుతుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ నాకు ఇష్టమే సౌత్ యూనివర్స్ అంటే, నేను సపోర్ట్ చేస్తా. నాకు చాలా ఇష్టం, అన్ని మూవీస్ చూసాం. అతని మూవీస్ ని కూడా ఇంటర్లింక్ కూడా బాగా చేస్తారు. ఇప్పుడు వార్ 2 మూవీ రిలీజ్ కాకపోయింటే నేను కూడా ఆ మూవీకే సపోర్ట్ చేసేవాడిని. కానీ వీళ్ళు మాత్రం మన టైర్ 1 హీరో సినిమా రిలీజ్ అవుతుంది, అది విడిచిపెట్టేసి వేరే సినిమాకి హైప్ లేపుతున్నారు. అండ్ సౌత్ యూనివర్స్ వాళ్ళు కూడా ఎప్పుడో చెప్పేశారనమాట, ఇది అందులో భాగం కాదని. అయినప్పటికీ వీళ్ళు వినకుండా తెంపేస్తాం, పొడి చేస్తాం, అది చేసేస్తాం, ఇచ్చేస్తామని మనోళ్ళు. సో నాకు అక్కడ మండిపోయింది అనమాట. సో నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా ఈ మూవీకే సపోర్ట్ చేస్తాను, ఈ మూవీనే లేపుతాను. కానీ నాకు అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటది, ఇంత కష్టపడి మూవీని డిఫెండ్ చేస్తున్నాను కానీ వ్యూస్ రావట్లేదు. దీనికి బదులు ఆ హైప్ ఉన్న మూవీకి చెప్పుకుంటే మినిమం వ్యూస్ అయినా వస్తాయి కదా. చాలా మంది వీడియోస్ ని చూస్తారు కానీ లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఆ కంటెంట్ క్రియేటర్ కి తెలుస్తుంది అనమాట, ఒక వీడియోకి మినిమం వ్యూస్ రాకపోయినా, లైక్స్ రాకపోయినా ఆ బాధ ఎంతలా ఉంటది అనేది. సారీ ఇంకా అలా చెప్పుకుంటూ పోయానంటే మాత్రం ఇంకెక్కడికో వెళ్ళిపోతాను. మనం ఇంకా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి అయితే వచ్చేద్దాం. యాక్చువల్లీ నాకు ఈ థాట్ కూడా లేదనమాట, ఇలా చెప్దాం, ఇలా చెయ్యాలని చెప్పి. నేను ఇంకా వేరే కాన్సెప్ట్ తీసుకొస్తే ఇంకెక్కడికో వచ్చేసాను. సో ఇప్పుడు 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. 2 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అబోవ్ యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకున్నాయి. టు బి హానెస్ట్ గా చెప్తున్నాను, ఉన్నమాట అనమాట ఇది. సో అయినప్పటికీ కూడా కంపేరింగ్ టు దట్ మూవీ వార్ 2 ఈజ్ సమ్వేర్ బెటర్. అయ్యో ఇది మళ్ళీ నేను చెప్పిన మాట అనుకుంటారేమో, నాకు తెలిసి ఇది అందరి నోట వినిపించే మాటే. సో ఇప్పటిదాకా ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది, రిలీజ్ ముందు అంత కలెక్ట్ చేసింది అని చెప్పారు కదా. చెప్పడం ఏంటి, మనం కూడా చూసాం కదా, కాకపోతే మనం కూడా వెయిట్ చేసాం అంతే, మనం టైం వచ్చినప్పుడు మనం కొడదామని. సో ఇప్పుడు ఇదంతా చెప్పడానికి నా ఉద్దేశం ఏంటంటే, సో ఇప్పుడు దాకా ఆ మూవీకి ఒక రేంజ్ లో బుకింగ్స్ జరిగేవి కదా, కానీ ఇప్పుడైతే వార్ 2 మూవీ బుకింగ్స్ అయితే ఫుల్ గా రైజ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక మూవీకి మనం ఎంత హైప్ లేపినా, ఎంత క్రేజ్ పెంచినా, ఆ మూవీ రిలీజ్ అయ్యాక దాని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ బట్టే జనాలు ఆ మూవీకి వెళ్ళాలా వద్దు అనేది ఎంచుకుంటారు, అంతే కదా. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా సరే ఏది బాగుందంటే దానికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు కానీ బాలేని మూవీకి వెళ్తారా చెప్పండి. అలా అని చెప్పి ఇది అందరికి వర్తించదు అనమాట. కొంతమంది సినిమా లవర్స్ ఏంటంటే, బాగున్నా బాగాలేకపోయినా ప్రతి మూవీని చూడాలనుకుంటారు, చూస్తారు కూడా. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, కూలీ మూవీ కంటే వార్ 2 మూవీ బుకింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పడానికి మాత్రమే వచ్చా. కానీ రికార్డ్ ఆన్ చేస్తే నాకే అర్థం కాలేదు అనమాట, ఏం చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఎలా చెప్తున్నాను అనేది. సో అదంతా లాస్ట్ లో చూసుకున్నప్పటికీ బాగానే అనిపించింది. మరి ఇంకెందుకులే అని చెప్పి అదే వీడియోని కంటిన్యూ చేసేస్తున్నా. అలానే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. కొంచెం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేయండి భయ్యా.